ప్రభుత్వానికి తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వానికి తేడా చాలా ఉన్నాయి, కొన్ని కాదు. జగన్మోహన్ రెడ్డి బీద బిక్కు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి పథకాలు అందించేవాడు. ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అంటేనే పథకాలు ఇవ్వకండి అని చంద్రబాబు నాయుడు సభలోనే, బహిరంగ సభలోనే చేశాడు, అమలు చేశాడు. అది మనం చూస్తూనే ఉన్నాము చంద్రబాబు నాయుడు చేసిండేది. అదే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ప్రతి ఒక్కరికి కులమత భేదాలు లేదు, వైసీపీ అని కానీ టీడీపీ అని కానీ కూటమి అని లేకోకుండా పథకాలు అందజేయండి, ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని చెప్పాడు. అలా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి చేయలేడు. మీరేం చెప్పారు? సచివాలయాలకు వాళ్ళకి 5,000 జగనన్న ఇస్తుంటే మేము 10,000 ఇస్తాము సచివాలయాల అందరికీ అనేసి అబద్ధాలు చెప్పారు. సచివాలయం వాళ్ళకు ఇచ్చింది లేదు. సచివాలయం అది వాలంటరీలే తీసేశారు, వాలంటరీ వ్యవస్థే తీసేశారు. వాలంటరీ వ్యవస్థకి ఏం చెప్పారు అప్పుడు మీరు? వాళ్ళకి 5,000 జగనన్న ఇస్తుంటే మేము 10,000 ఇస్తాము మాకు అని చెప్పేసి ఓట్లు వేయండి అన్నాడు. సచివాలయం వాళ్ళంతా ఏం చేశారు? వాలంటరీ వ్యవస్థ అంతా టీడీపీకే వేస్తారు, మాకు 10,000 వస్తుంది కదా అని వైసీపీ వాళ్ళు కూడా మోసపోయినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటుంటారంటే జగనన్న అయ్యంలో ఉన్న మాకు 5,000 వచ్చేది, 5,000 అన్నా ఉండేది, ఇప్పుడు పూర్తి వాలంటరీ వ్యవస్థే తీసేశారు, ఏం ప్రభుత్వం అనేసి సన్నగా తిట్టుకోవడం లేదు ఊర్లో. అట్లంతా జరుగుతుంది. మేము ఊర్లో తిరుగుతుంటాం కాబట్టి మాకు తెలుస్తుంది. అబద్ధాలు చెప్పి జగనన్న చేయలు, వీళ్ళు అబద్ధాలు చెప్తారు, కనుమరుగైపోతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 ఏం చేశారండి? ఏం చేయట్లేదు కదా, అన్ని అబద్ధాల మహిమ అయిపోయింది. 1500 అని చెప్పి ఎవరికి ఇవ్వట్లేదు. పిల్లలు కనిపిస్తే నీకు 1500, నీకు 1500 అని చెప్పాడు. అసలు 1500 ఇవ్వలేదు కదా. నిరుద్యోగ భృతి అనేసి నిరుద్యోగులకి 3,000 ఇస్తానన్నాడు, 3,000 ఇవ్వలేదు. వీళ్ళకు సచివాలయం వాళ్ళకి 10,000 ఇస్తాను, సచివాలయం వాలంటరీనే తీసేసినారు, వాలంటరీ వ్యవస్థనే తీసేశారు. అప్పటికి జగన్ మంచివాడు అనుకోవాలా, చంద్రబాబు నాయుడు మంచివాడు అనుకోవాలా? మనకు దాంట్లోనే అర్థమవుతుంది కదా జగన్ ఎలా చేస్తున్నాడు. జగన్ ప్రభుత్వం కంటే సంక్షేమం రెట్టింపు ఎక్కువ ఇస్తున్నాం, జనాలు చాలా సంతోషంగా ఉన్నారు, మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా. జగన్ ఎట్లా చెప్పుకుంటారండి? ఇప్పుడు చూస్తున్నాము కదా ప్రభుత్వం. మీరు ప్రజల్లోకి పోయి ఒకసారి అడగండి, చెప్తారు ఎవరు మంచి ప్రభుత్వము ఎవరు అనేసి మీకే చెప్తారు. ప్రజల్లోకి మీరు వెళ్ళట్లేదు కాబట్టి తెలుస్తుంది. ఎందుకు బుద్ధి లేకోకుండా వేసామా, ఎంత పొరపాటు చేశాము అని అంటున్నారు. వీళ్ళు కూడా వాలంటరీ వ్యవస్థ అట్లే తిడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ కానీ అంగన్వాడీ వాళ్ళు కూడా అట్లే మాట్లాడుకుంటున్నారు. జగన్ అప్పుడు మనకు అన్ని డ్రై ఫ్రూట్స్ ఇచ్చేవాడు, ఖర్జూరాలంట, బాదం పప్పు అంట, అవేమి బెల్లం పాకం పప్పు అంట, అలాంటివన్నీ ఇచ్చేవాడు. ఇప్పుడు వస్తుంది అదే, అవి అందుతుందా? అందట్లేదు కదా. అదే అర్థం కావడం లేదా చిన్నపిల్లలకి ఎట్లా ఇస్తున్నారు ఏమనేసి. నెక్స్ట్ మరి 15 ఏళ్ళు మేమేమి వస్తాం. వాళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పిండే వాళ్ళు ఇంకా అబద్ధాలు చెప్పరా అండి? వాళ్ళు అబద్ధాలు ఎన్నైనా చెప్తారు, వాళ్ళు చెప్పేదే అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళు మళ్ళీ వస్తాము అనుకుంటున్నారు. అది చూస్తాం 2029లో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డే వస్తాడు, మా జగన్ అన్నే సీఎం అవుతాడు.